చేసే విధానం పట్టుకునే డిగ్రీస్ కరెక్ట్ గా ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అనేది కాదు. బ్యాక్ కోమింగ్ అనేది ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉందన్నమాట. అది తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఐ హోప్ ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. టాపిక్ మీకు నచ్చితే, మీకు ఒక ఐడియా వచ్చిందనంటే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టైట్ బ్యాక్ కోమింగ్ చూసారు, బాల్ బ్యాక్ కోమింగ్. ఏదైనా బన్ లాగా క్రియేట్ చేయాలి, స్టఫ్ లాగా కావాలని అనుకుంటే ఈ బాల్ బ్యాక్ కోమింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. దీనికి వచ్చేసరికి రూట్ టు ఎండ్ తీసుకున్నాను, ఎండ్ టు రూట్. ఇన్విజిబుల్ నెట్ తీసుకొని పిన్స్ పెట్టుకోవడానికి, హోల్డ్ అవడానికి మనకి అండ్ వాల్యూమ్ గా కనపడటానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రూట్ బ్యాక్ కోమింగ్. ఈ రూట్ బ్యాక్ కోమింగ్ చాలా ఇంపార్టెంట్. బాల్ బ్యాక్ కోమింగ్ చేయకపోయినా, టైట్ బ్యాక్ కోమింగ్ చేయకపోయినా, ఈ రూట్ బ్యాక్ కోమింగ్ వచ్చేసరికి బ్యాక్ పఫ్ కానీ, ఇక్కడ పిన్నింగ్ ఏరియా దగ్గర కానీ, ఆర్ సైడ్స్ కానీ వాల్యూమ్ రావాలి, పిన్స్ హోల్డ్ అవ్వాలి అనుకున్న పర్పస్ కి మనం ఈ రూట్ బ్యాక్ కోమింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ ఇన్నర్ సైడ్ 90 or 180 degrees డస్ట్ పౌడర్ తీసుకున్నాను. ఇన్నర్ సైడ్ మనకి ఇలాగా స్టాండర్డ్ గా ఉంటుంది. ఐ హోప్ ఈ 3 types ఆఫ్ బ్యాక్ కోమింగ్ బాగా హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. ఈ చిన్న టెక్నిక్స్ చాలా మందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ అవుద్ది అనేసి చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు అక్కడే ఉన్నారు, నెక్స్ట్ హెయిర్ స్టైల్ చేయాలనుకుంటే షైన్ స్ప్రే తీసుకున్నాను. ఏదైతే బ్యాక్ కోమింగ్ ఉంటుందో షైన్ స్ప్రే చేశాను. చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి బ్యాక్ కోమింగ్ ని ఇక్కడ నుంచి తీయడానికి ట్రై చేస్తారు. రాంగ్. అక్కడ నుంచి కాదు, ఎండ్ నుంచి టువార్డ్స్ రూట్. ఎంత బ్యాక్ కోమింగ్ ఉన్న ఈజీగా ఉన్న హెయిర్ కూడా ఈ షైన్ స్ప్రే వల్ల ఇలాగా స్మూత్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, షేరింగ్ మై వీడియోస్. అండ్ ఇంకా మోర్ టెక్నిక్స్ కానీ ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకోవాలనుకుంటే March 27th స్టార్ట్ అయ్యే న్యూ బ్యాచ్ కి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు అనమాట.